ఈ వీడియోలో కస్టమర్ని ఎలాగ రిజిస్టర్ చేయాలో తెలుసుకుందామండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ www.mrmr.servicehub.org అని టైప్ చేయండి. టైప్ చేసి క్లిక్ చేస్తే మన ఎంఆర్ఎంఆర్ సైట్ సంబంధించింది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. తర్వాత ఒక పాపప్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయండి. తర్వాత మొబైల్ రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉంటాయండి. ఆ లైన్స్ క్లిక్ చేస్తే కస్టమర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుందండి. ఆ కస్టమర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ రిజిస్టర్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ ఒక పాపప్ వస్తుంది, అది క్లోజ్ చేయండి. ఇక్కడ రెఫరెన్స్ ఐడి అంటే మండల్ కోఆర్డినేటర్ యొక్క ఐడిని ఎంటర్ చేయాలండి. తర్వాత ఫుల్ నేమ్ అంటే కస్టమర్ యొక్క ఫుల్ నేమ్ రాయాలండి. ఎం ప్రకాష్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి ప్రకాష్ గారిది 9491471454. కస్టమర్కి పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలంటే అండి, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ 5 అంకెలు ఎంటర్ చేస్తే గుర్తుంటుందండి. 94914. ఇక్కడ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయాలండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేస్తాం కస్టమర్ డేటాలో. తర్వాత డిస్టిక్ అండి, ఏ డిస్టిక్ అయితే డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మండల్ ఏ మండల్ అయితే ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విలేజ్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ ఎంటర్ చేయండి. తర్వాత కస్టమర్ మీ కాడ అవైలబుల్ ఉంటేనో స్నిప్పెట్ తీసుకోనండి, లేకపోతేనేమో ఫోటో ఉంటే ఫోటో అప్లోడ్ చేయండి సార్. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి సార్. ఎంఆర్ఎంఆర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు ఒక పాపప్ వస్తుంది. కిందకి చెక్ చేస్తే కస్టమర్ డేటా స్టోర్ సక్సెస్ఫుల్ అని మనకి స్క్రీన్ మీద కనపడుతుందండి. మనం రిజిస్టర్ చేసిన డేటా సక్సెస్ఫుల్గా అయిందో అవ్వలేదో తెలుసుకోవాలంటే హ్యావ్ యూ అకౌంట్ లాగిన్ అని ఉంటే ఇక్కడ మనం అకౌంట్ని లాగిన్ అవ్వచ్చు అండి. ఇక్కడ ఒకవేళ అకౌంట్ ఉంటే మనకి లాగిన్ అవ్వచ్చు అండి. అకౌంట్ ఉంటే ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎంటర్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి 94 మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 91471454 అండి. పాస్వర్డ్ ఫస్ట్ 5 అంకెలు కదండి, 94914. లాగిన్ అని ఎంటర్ చేస్తే ఎం ప్రకాష్ వాలెట్ బ్యాలెన్స్ 100 పాయింట్స్ ఫుల్ రేట్ వస్తుందండి. మనకు అట్లానే కిందకి వెళ్ళిపోతే యూట్యూబ్ సంబంధించిన లోగో కనపడుతుందండి, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళ మొబైల్లో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. సబ్స్క్రైబ్ చేస్తే మనకి సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా కస్టమర్ రిజిస్టర్ చేయొచ్చు అండి. ఇదే విధంగా కూడా సర్వీస్ ప్రొవైడర్ కూడా రిజిస్టర్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి.